సభ నిర్వాహకుడు మైపాల్ గారు, గౌరవనీయులు మన అందరి ఆశాజ్యోతి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వెంట ఉద్యమంలో నడిచి మరి ఈరోజు పార్టీలో ఏ చిన్న కార్యకర్తకు చిన్న ఇబ్బంది అయినా ఆహర్నిశలు ఏ కేసులకు భయపడకుండా నేనున్నా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఇలా పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి మన కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న రామన్న గారికి, మరి మీ అభిమాన నాయకుడు నరేంద్ర రెడ్డి గారికి, వేదిక ఉన్న పెద్దలకు, ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకు, జాయిన్ కాబోయేటువంటి వాళ్ళకు, ప్లస్ మన పార్టీ ఆఫీస్ను ఎవరొచ్చినా ఇంత అన్నం పెట్టి హక్కును తీర్చుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా ముద్దుబిడ్డ మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అందరికీ పాత్రికేయులకు అందరికీ పేరు పేరు నమస్కారం. మీకు ఎక్కువసేపు నేను మాట్లాడితే కూడా లాభం లేదు, అన్న మాట్లాడతాడు. ఒక్కటే మీకు తెలియజేస్తా ఉన్నా, ముఖ్యంగా అందరికన్నా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియనివి ప్రభుత్వం గురించి కానీ, ముఖ్యమంత్రి గురించి కానీ, వాళ్ళ గురించి కానీ ఎవరికి తెలియనిది మీకు మొత్తం తెలుసు, జాతకం మొత్తం తెలుసు. అది ఏం మాట్లాడతారు వాళ్ళు, ఏం చేస్తారు వాళ్ళు, ఎటువంటి వాళ్ళు, ఏమవుతుంది, ప్రభుత్వం ఏం నడుస్తుంది, ఏమో అబద్ధాలు మాట్లాడుతారు, అబద్ధాల మీద ఏంటనేది మీకు చెప్పాల్సిన పని లేదు, మీరే మాకు చెప్పాలి, అంతేనా? ఇలా మోసపోయింది ఎవరికి? బుడ్డోడు కానించి అందరూ మోసపోయారు. వాని కానుంచి సత్య ముసలుల నుంచి పుట్టిన పిల్లల వరకు మోసమే. పుట్టగానే జనరల్గా వెనకడికి పుట్టగానే పాత సీరలు, పాత పంచెలు దాచిపెడుతుంది పైన. అరే నా బిడ్డ డెలివరీకి వచ్చిందా అని చెప్పి అవన్నీ దులిపి కడితే అవన్నీ సీమలు బట్టి వాడు ఏడిచేది అనమాట. ఎందుకు ఏడుస్తున్నాడు తెలియకుండా ఎట్లా. అలాంటిది కనిపెట్టి అరే ఎవ్వరు కూడా కోటీశ్వర్లు ఏ నూనె రూసుకుంటారో అది మా పిల్లలకు రోయాలరా, ఆ బట్టలు కట్టాలరా అని కేసీఆర్ కిట్ నుంచి మొదలుకుంటే ఆ ఎవరు తిండి కానుంచి, వాడు స్కూల్ కానుంచి, కడుపులో పుట్టే పిల్ల కానుంచి ఏమేం కావాలో అన్నీ ఒక తండ్రిలాగా, ఒక మేనమావలాగా చేసి పెడితే మన కొడంగల్ అంటే ఎవడు అడుగుతున్నా కోన్ పూస్తే అంటుంది. కొడంగల్ని కొల్లాపూర్ని కోన్ పూస్తాయని చెప్తున్నాయి ఎవడు కూడా. కొడంగల్ నుంచి బస్సులు బొంబాయికి పోతున్నాయి, బొంబాయి పోయే బస్సులు పైన ఎక్కిపోతుంది, టాప్లో ఎక్కిపోతుంది కొడంగల్ నుంచి. మరి ఇక్కడి కొడంగల్ ఎట్లా అయిపోయింది? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేస్తే ఎవరు ఆలోచన చేయాలి? అబద్ధాలు మాట్లాడే వరకే అందరూ అన్నా వేస్తామంటారు, అక్కడ వేసిండ్రా. ఇప్పుడు ఏమైంది చెప్పండి? రాష్ట్రం మొత్తం మీరు చేసిన పనికి, కొడంగల్లో చేసిన పనికి రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. మీరు చేసింది అదంతా. మీరు కరెక్ట్ ఉంటే రాష్ట్రం అంతా బాగుపడుతుండే. ఇవాళ మీరు అంతా చాలామంది వేస్తారు, అక్కడ గెలిపిస్తారు, ముఖ్యమంత్రి అయిపోయాయి. కనీసం మన జిల్లాకి ఏమైనా ప్రాజెక్ట్ అంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువలు తోయిన కాలువల టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. అవి ఇక మామూలు కష్టాలు లేవు. ఎవడైనా గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు, వాళ్ళ కుటుంబం మీద కేసులు, వారి అనుచరుల మీద కేసులు, సోషల్ మీడియాలో పెడితే కేసులు. కానీ నువ్వు భయంతోనే ఎన్ని రోజులు నడిపిస్తావు చెప్పు? ఇక ఓట్ల కాడైతే భయం ఉండదు కదా. ఓట్లు వేసే కాడ భయపడతారా? మరి వచ్చే దగ్గరికే వచ్చాయి. ఇప్పుడు రేపు మాపో స్థానిక సంస్థలు వచ్చే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది వచ్చే. మళ్ళీ పొరపాటునైనా కాంగ్రెస్ ఓట్లు వేస్తాడు ఎవడనా? బుద్ధున వేస్తాడా? 2000 పెన్షన్ 4000 ఇస్తాని ఎగ్గొట్టి 2 నెలలు ఎగ్గొట్టిన ఆమె వేస్తాడా? కేసీఆర్ కిట్టు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన వేస్తారా? రైతు బంధు ఎగ్గొట్టినట్టు రైతు వేస్తాడా? ఉద్యోగాలు యువత వేస్తాడా? చెప్పి ఎవరు వేస్తారు చెప్పి? ఈ రాష్ట్రంలో ఎవరైనా వేస్తున్నారా? ఎవరు వేయరు. కానీ అయినా మోసం చేస్తూ ఉన్నారు. ఇక మీరు మోసాల గురించి మీరే చెప్పిండ్రు. రైతులు ఎట్లా మోసం చేసిండు, మిగతా వాళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు చాలామంది చెప్పిండ్రు. ఇవాళ కొత్త మోసం ఇవ్వాలి ఏంటంటే, నిన్న ఇవాళ బీసీ రిజర్వేషన్ ఇస్తాను జియో తెచ్చిండు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక జియో ద్వారా రిజర్వేషన్ ఇచ్చింది ఎక్కడ చరిత్ర లేదు. ఈ భారతదేశంలో జియో ఇచ్చిండ్రు, మనం కూడా ఇచ్చినాం. కానీ వీళ్ళే గాంధీ భవన్ నుంచి కోర్టుల కేసెస్ కొట్టేసి చెప్పించారు. సుప్రీంకోర్టుకు పోయినాం కానీ ఒప్పుకోలేదు. మళ్ళీ అదే జియో ఇవ్వాలి ఇస్తారు వాళ్ళు. మొన్ననేమో రాజ్యాంగ సవరణ చేయాలి, చట్ట సవరణ చేయాలని చెప్పి పంపినరు.
ధర్నా చేసిండ్రు కానీ ప్రధానమంత్రిని కలవలే, ఇటు వచ్చిర్రు. మనం అందరం మన వరకే మళ్ళీ ఆడ పోయిండు, కలవడానికి పోయి అడిగేలే టైం మీరే వాళ్ళు. ప్రతిదీ మోసమే. ఇలా ఈ జియో కూడా పచ్చి మోసమే. మహారాష్ట్రలో ఎలక్షన్ వచ్చిన తర్వాత కోట్ల కేసు వేసిండ్రు, ఆగిపోయింది. ఇంకో రాష్ట్రంలో గెలిచిన తర్వాత కోట్ల కేసు వేసిండ్రు, గెలిచినటువంటి దాన్ని కూడా ఆపేసారు. అంటే ఇవాళ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే రిజర్వేషన్ ఇచ్చిండ్రు, ఇవాళ కోట్లు వేసారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కోట్ల లంచ్ మోషన్ మూవ్ అయింది. మరి స్టే వస్తుందో ఏమొస్తుందో తెలియదు. ఒకవేళ ఆగిపోయినా ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్ కూడా ఆగిపోవచ్చు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా రద్దు కావచ్చు. కానీ ఈ ఎలక్షన్ పేరు మీద ఒక డ్రామా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎట్లా గెలుస్తలేము కనుక ఏదో ఒకటి చెప్తాం, ఏదో ఒకటి చెప్పి ముందుకోవాలని చెప్పి ఇది ఒక డ్రామా స్టంట్. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవడు నమ్మడు. ఈ ఎలక్షన్ వస్తుంది కనుక మొత్తం మనం ఏం చేయాలి, మన కసి ఎంత అంటే ఆ ఎలక్షన్లో ఓటు ద్వారా చూపించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఓటు ద్వారా చూపించి ఒక్క ఎంపీటీసీ కానీ ఒక్క సర్పంచ్ కానీ గెలవకుండా మీరు చేసిరనుకో ఆటోమేటిక్గా మరుసటి రోజు నుంచే మొత్తం సీనే మారిపోతుంది. మీకు కేసులు ఉండవు, పీసులు ఉండవు, యాదు ఉండవు. మిమ్మల్ని చూస్తేనే ఇంకా భయపడతారు. ఆ స్థాయి అది మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతులు లేదు. మీ ఒక సర్పంచ్కి వెళ్ళలేదు, ఒక ఎంపీపీకి వెళ్ళలేదు, ఒక జెడ్పీటీసీకి వెళ్ళలేదు అనుకోండి. అప్పుడు రాష్ట్రంలో ఏడ చూపిస్తారు ముఖం, ఎక్కడ చూపిస్తారు చెప్పండి. ఇలా ఎక్కడ పోయినా కానీ రేపు అచ్చంపేటలో ఉంది, నిన్న పోయినాం వర్షం బాగా వస్తుంది కదా ఉట్టి అడుగుదామని చెప్పి పోయి గంట సేపు కూర్చున్నాం. మరి వర్షం వస్తుంది ఎట్లా అంటే, అన్నా పిడుగులు పడ్డా సరే తుఫాన్ వచ్చినా సరే మీరు రాండి, మీకు ఖచ్చితంగా వస్తామని చెప్తున్నారు. అంటే ఒక అచ్చంపేటలో కానీ మొన్న గద్వాలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ అంటేనే వాకరు వస్తుంది, కాంగ్రెస్ అంటేనే కోపం వస్తుంది. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక మరి ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో ఏ దానికి లొంగకండి, పైసలకు కానీ పదవులకు కానీ లొంగకండి. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ గుర్తుపెట్టుకుంటుంది, 100% పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. కార్యకర్తలు కానీ ఎవరే కానీ గుర్తుపెట్టుకోండి. చెత్త అంతా పోయింది, అసలు అంతా మెలిగింది. పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు దిగిపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను దిగంగానే ఎవడు కూర్చున్నాడో తెలియదు, అందుకే నేను దిగుతలేను, పక్క కూడా జరుగుతలేను అని చెప్తున్నామట. ఆయన మనం ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా అంటే వాళ్ళ అంత అభద్రత ఉంది. కానీ మన పార్టీకి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణని కాపాడుకునే వాళ్ళం. ఆ బిడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది చెప్పు? ఆ పిల్లల మీద తల్లికి తండ్రికి ప్రేమ ఉంటుంది, వేరేలాగా ఉంటుందా? ఇలా తెలంగాణ మనం తెచ్చుకున్నాం కనుక మనం తెచ్చుకున్న తెలంగాణను మనకు ప్రేమ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. పిల్లలే వద్దన్నోనికి ప్రేమ ఉంటుందా? పెళ్ళే వద్దన్నోనికి ఏముంటుందా ప్రేమ ఉంటుందా చెప్పు? ఇలా తెలంగాణనే వద్దన్నలకు తెలంగాణ ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పాలకు? ఏమనుకుండదు. ఇలా మనకు అదే పేగుబంధం. మనకు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కనుక, తెలంగాణ తెచ్చిన నాయకుడు ఉన్నాడు కనుక ఇలా మనకు అంత అభిమానం ఎవరి మీద ఉండదు. భవిష్యత్తులో కొడంగల్ అనేది ప్రత్యేకంగా అభివృద్ధి అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. మనకు రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి తర్వాత ఎవరైతారా చెప్పండి? ఎవరైతారు? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా చిన్న పిల్లలనే చెప్తాడు ఎవడా రాబోయే. మనకంత క్లారిటీ ఉంది మనకు. కనుక మనకు ఒక క్లారిటీ ఉంది, ఒక కథ ఉంది, ఒక కార్ఖానా ఉంది, మనకు ఒక విజన్ ఉంది. పొరపాటు వేసి ఉండొచ్చు, అయిపోయింది. భవిష్యత్తులో మళ్ళా ఎవడేయడు, మళ్ళీ 15-20 సంవత్సరాలు మనమే ఉంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, చేతులు అందరూ జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు